ఈ ఫాగ్ క్లైమేట్ ఏమో ఎంత అందంగా కనపడుతుందో అంతే రిస్క్‌గానే ఉంటుంది డ్రైవింగ్‌లో. నిజంగా నాకీ ఈ డ్రైవింగ్ అంటే నేను కొంచెంలో కొంచెం కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానే గానీ, కానీ ఇలాంటి రోడ్‌లో నాకీ డ్రైవింగ్ ఇస్తే మాత్రం అయిపోయిందనమాట నా దగ్గర నిజంగా. ఎందుకంటే ఇలాంటి ఘాట్ సెక్షన్‌లో నడపాలంటే చానా ధైర్యము, అట్లాగే చానా స్కిల్డ్ ఉండాలండి డ్రైవర్ నిజంగా. నాకెప్పుడు తెలిసిందంటే ఈ డ్రైవింగ్ చేసినప్పుడు తెలిసిందనమాట మా ఆయన. ఎందుకంటే అసలు రోడ్ ఎంత చిన్నగుంది. దాంట్లో అది టర్నింగ్‌లు ఎట్లా ఉందంటే అండి నిజంగా నమ్ముతారో లేదో సెకండ్‌కి ఇది ఎట్లా అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తుందనిపిస్తుంది లైవ్‌గా. చూసారు కదా! కొండ ఎంత పెద్దగుందో అసల. అంత లోయనమాట. దాంట్లో ఇంత మిస్ అయినా ఇంక అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! కటింగ్ ఎట్లాగుందో అసల. ఇంత చిన్న దానికే కటింగ్‌లండి. పెద్ద రోడ్ గాన ఉండదనమాట. ఇంత చిన్న డిస్టెన్స్‌లోనే కటింగ్‌లియ్యాలా. సో, అందుకే డ్రైవింగ్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండాలా అనేసి నాకప్పుడు అనిపించిందనమాట. సో, నేచర్ ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజర్ అని అంటారు కదా! సో, ఇదే అనమాట ఎగ్జాంపుల్. ఎంత అందంగా ఉందో అంతే స్లిప్పరీ గన. ఎందుకంటే అక్కడ రోడ్ వర్షానికి బాగా తడిసింది కదా! అది జారుతా ఉంది గన. సో, అందుకే డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.